ఎఫ్ఆర్పి రాడ్ ఒకటి, తర్వాత ఈ వైర్ ఒకటి, బెండెలు, తర్వాత సోలార్ ప్లేట్, ఈ బాక్స్ లోపల బ్యాటరీ, తర్వాత ఈ రాడ్, తర్వాత అర్థ కలిపి 12,500 కాస్ట్ పడ్డది అన్న. రీజనబుల్ అనిపిస్తుందా మీకు? రీజనబుల్ అనిపిస్తుంది. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల. మన పక్కన ఉన్న రైతు వచ్చేసి రాజు గారు. వీళ్ళు వచ్చేసి సోలార్ ఫెన్సింగ్ తీసుకోవడం జరిగింది. నా చేతిలో ఉన్నది ఎఫ్ఆర్పి రాడ్స్. ఈ ఎఫ్ఆర్పి రాడ్స్ గురించి తెలుసుకునే ముందు మనం ఈ రైతు ద్వారా ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది ఎన్ని ఎకరాలకు తీసుకున్నాడు, దీని కాస్ట్ ఎంత పడ్డది, ఏ ఊరు నుంచి వచ్చిండ్రు, మరి గురు రాఘవేంద్రలనే ఎందుకు సెలెక్ట్ దీన్ని చేసుకోవాల్సి వచ్చింది అనే వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాజు గారు. నమస్కారం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది చించోడు గ్రామం అండి. మండలం ఏమొస్తుందండి? ఫరూక్ నగర్ మండలం. ఫరూక్ నగర్ మండలం, రంగారెడ్డి జిల్లా. మీరు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారండి? నేను గత 5 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి. ఏం పంటలు పండిస్తారు? సంవత్సరం కూడా వరి మొక్కజొన్నలు, పత్తి లాంటివి కూడా పెడతాం. ఓకే. కాకపోతే మొక్కజొన్న అనేటువంటిది ఎవ్రీ ఇయర్ వేస్తూనే ఉంటాం. సమ్మర్లో దాన్ని చేస్తాం, ఇంకోటి వర్షాకాలంలో కూడా సాగు చేస్తాం. ఎన్ని ఎకరాల వరకు చేస్తారండి? దాదాపుగా పత్తి వచ్చేసి ఒక 4 ఎకరాలు ఉంటుంది, మొక్కజొన్న ఒక 4 ఎకరాల వరకు ఉంటుంది. ఓకే. ఈ సోలార్ ఫెన్సింగ్ మరి దేనికోసం తీసుకున్నారు? ఇప్పుడు మొక్కజొన్న కోసమా? ఈ సోలార్ ఫెన్సింగ్ అనేటువంటిది మొక్కజొన్న పంట కోసమే తీసుకున్నామండి. ఎందుకంటే మా దగ్గర అడవి పందుల బెడద చాలా ఉంది. ఓకే. గత 5 సంవత్సరాల నుంచి కూడా వాటితో మేము రాత్రి టైంలో ఎప్పుడంటే అప్పుడు చెల్లకాడికి పోయి అడవి పందులను తరమడం, కాపలు కాయడం ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి. ఓకే. సో ఇక మా పక్కనటువంటి గ్రామాల రైతులు కొంతమంది మొన్న ఎండాకాలంలో వీటిని వాడారు. ఓకే. ఈ సోలార్ పెట్టుకోవడం వల్ల జంతువులు రావు, దానికి తోడుగా అడవి పందులు కూడా ఏవి రావు, మనం పంటని కాపాడుకోవచ్చు అని చెప్పి నేను ప్రత్యక్షంగా అక్కడ చూసిన. నేను కూడా ఒకసారి సోలారు పర్చేజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే వీటిని నేను చూసినప్పుడు దగ్గరుండి కూడా చూసిన, అంటే వీటి రిజల్ట్ ఎలా ఉంటుందని. ఎక్కడ మీ దగ్గర? మా దగ్గర అంటే దేవునిపల్లి గ్రామం, మా పక్క గ్రామంలో చూసినాను. ఒక 2 రైతుల దగ్గర చూసిన. మామూలుగా వాళ్ళ దగ్గర చూస్తే అది మనం టచ్ చేసినా కానీ కొద్దిగా జిల్జిల్ అంటే షాక్ లాగా అనిపిస్తుంది. ఓకే. దానికి భయపడి మనం దూరం జరిగిపోతుంది. కాబట్టి నేను కూడా చూద్దామని చెప్పేసి యాక్చువల్గా వచ్చిన. ఇక ఇక్కడ చూసిన తర్వాత కొన్నాను. ఇది ఎంత పడ్డది కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకు 12,500 పడ్డది అన్న. కాకపోతే ఇది ఏంటంటే మనకు 10 ఎకరాల వరకు పెట్టుకోవచ్చు అని చెప్పిండు, అంటే పని చేస్తుంది అని చెప్పి. కాకపోతే నేను ఒక 4 ఎకరాల సాగే కాబట్టి 4 ఎకరాలకు కూడా ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుందని చెప్పిండు. అంటే మీరు 4 ఎకరాల కోసం 4 ఎకరాలకే కొన్నా. 10 ఎకరాల వరకు 10 ఎకరాల వరకు పెట్టుకోవచ్చు. 4 ఎకరాలకు అయితే బెటర్ రిజల్ట్. ఓకే. దీంతో పాటు ఏమేమి ఇచ్చారు మీకు? మనకు దీంతో పాటు వచ్చేసి ఈ రాడ్ అన్నది, ఈ రాడ్స్ మనకు, ఈ రాడ్స్ దీనికి తోడుగా ఈ వైర్ అన్న. ఈ వైరు 4 ఎకరాలకు సరిపోయి ఉంటుందా? సరిపోతుందన్న. ఇంకో బండిల్ ఉంది, ఇది బండిల్, 2 బండిల్ 4 ఎకరాలకు సరిపోతుంది. ఇంకా దానికి తోడుగా ఈ బాక్స్. ఓకే. ఈ బాక్స్ ఇచ్చారు. ఇందులో మనకి వచ్చేసి ఒక బ్యాటరీ ఉంది. ఓకే. ఈ బ్యాటరీకి అయితే మామూలుగా ఎలాంటి వారంటీ ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ దీనికి టెస్టెడ్ బటన్ కి దీనికి మాత్రం 1 ఇయర్, ఇది రెండింటికి మాత్రం 1 ఇయర్ గ్యారంటీ ఉంది. ఈ రెండింటికి 1 ఇయర్. దానికి ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేదు. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు దీంతో పాటు ఒక ప్లేట్ అన్న, సోలార్ ప్లేట్. ఓకే. ఇది ప్లేట్ దీనికే ఫిక్స్ ఉంటుంది బాక్స్ కి. ఈ బాక్స్ కి సోలార్ ప్లేట్ దీనికే ఫిక్స్ ఉంది. ఓకే. అయితే దీనికి వచ్చేసి మామూలుగా ఇప్పుడు ఆన్ ఆఫ్ ఇక్కడ ఉంది. ఇది ఇలా పెట్టుకుంటే మనకి, ఇలా అనుకుంటే ఆన్, ఇది ఇలా అనుకుంటే ఆఫ్ అయిపోతుంది. ఓకే. అయితే మనకి ఎప్పుడు కూడా ఇది మనకు కావాల్సి 24 అవర్స్ పెట్టుకోవాలన్నా 12 అవర్స్ పెట్టుకోవాలనేటువంటి నాకు ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసింది. ఈ బటన్ కింది కంటే 12 అవర్స్ ఉంటుంది. ఓకే. పైకి ఉంటే 24 అవర్స్ ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి మనకు లైట్ అన్న. ఓకే. దీన్ని మనకు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పిండు. ఒకవేళ లైట్ వాడితే బ్యాటరీ కొద్దిగా వీక్ అవుతుంది అని చెప్పేసి. ఓకే. మనకు అవసరం ఉంటేనే అవసరం లేదన్నట్లు. అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి 2 వైర్లు ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చే ఉన్నాయి. ఇవి ఇక్కడ మీకు వీళ్ళు ఇచ్చారా? వీళ్ళే కనెక్షన్ ఇచ్చారు. ఈ వైర్ తోటి మనం ఏం చేయాలంటే ఇది ఫెన్సింగ్ వైర్ కాబట్టి ఈ వైర్ అటాచ్ చేసుకోవాలి. ఇది ఎర్త్ రాడ్ ఒకటి ఎల్లో కలర్ తీసుకొచ్చి రెడ్ అటాచ్ చేసుకోవాలి. ఈ బ్లాక్ వైర్ వచ్చేసి ఇది ఎర్త్ రాడ్ అనమాట. ఇది దీనికి ఎర్త్ రాడ్ ఇది భూమిలో నాటిన తర్వాత ఇక్కడ దాని కనెక్షన్ ఇచ్చుకుంటాం. ఓకే. ఈ బాక్స్ వచ్చేసి మనకు ఒక స్టాండ్ ఇచ్చారు. ఈ స్టాండ్ కి ఇది ఫిట్ చేసుకోవాలి, పైన ఫిట్ చేసుకొని మనకి ఇక్కడ మనకు అవసరం ఉన్నప్పుడు దీన్ని, ఒకవేళ మనకు అవసరం లేనుకుంటే కూడా దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే రైతు స్థాయిలో చేసుకోవచ్చా? వీళ్ళు వచ్చి చేస్తారా? ఇది లేదు, ఆలోచన మనం చేసుకోవడం కూడా ఈజీగానే ఉంది. ఇది వాళ్ళు కూడా చేస్తామన్నారు. కాకపోతే ఇక మనకు చేసుకోవడానికి ఈజీగానే ఉంది కాబట్టి నేనే చేసుకుందామని ఫిక్స్ అయినా. ఓకే. ఇప్పుడు ఈ రాడ్స్ ఉన్నాయి కదా, ఈ రాడ్స్ ఉంటే దీంతో కనెక్షన్ ఇవ్వచ్చు అన్న అంటున్నారు కదా మీరు. ఈ కనెక్షన్ ఇట్లా కాకుండా మనం ఆ కట్టెలతో పెట్టుకుంటారు కదా, మామూలుగా కట్టెల ద్వారా పెట్టుకుంటే ఏమవుతుందంటే
కట్టెకు ఇప్పుడు భూమికి లింకప్ అయి ఉంటుంది కదా, ఇది ఫైబర్ షీట్. ఇది ఓకే ఫైబర్ షీట్ కాబట్టి దీనికి అర్త్ రాదు, దీనికి చుట్టుకోవచ్చు. ఒకవేళ కట్టెలతో పెట్టుకుంటే దానికి మళ్ళీ క్లిప్పులు అలాంటివి పెట్టుకోవాల్సి వస్తుంది. అది క్లిప్పులు ఏమాత్రం మిస్ అయినా కూడా కట్టెకి తగిలితే ఇది పనిచేయదు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇవి కూడా తీసుకోవడం బెటర్ అని చెప్పేసి అవి కూడా తీసేసుకున్నాం. అంటే మీకు ఎఫ్ఆర్పి రాడ్ ఒకటి, తర్వాత ఈ వైర్ ఒకటి, బెండెలు, తర్వాత సోలార్ ప్లేట్, ఈ బాక్స్ లోపల బ్యాటరీ, తర్వాత ఈ రాడ్, తర్వాత అర్త్ రాడ్ కలిపి 12,500 కాస్ట్ పడ్డది అన్న. రీజనబుల్ అనిపిస్తుందా మీకు? రీజనబుల్ అనిపిస్తుంది. అయితే యాక్చువల్గా 10 ఎకరాలకు పెట్టుకోవచ్చు కాబట్టి రీజనబుల్ అనిపిస్తుంది. ఇక మా తర్వాత మనం ఫర్దర్గా ఇంకేమన్నా పొలానికి ఎక్స్టెండ్ చేసుకున్నా కూడా చేసుకోవచ్చు దీన్ని. అయితే దీన్ని మామూలుగా నేను సెర్చ్ చేసినప్పుడు షాద్నగర్లో ఏమన్నా దొరుకుతాయని సెర్చ్ చేసినప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. ఓకే, శ్రీ గురు రాఘవేంద్ర అగ్రిమార్ట్లో దొరుకుతాయి, బెటర్ ప్రైజెస్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పి. ఓకే, అదే చూద్దామని వచ్చినాం. నాకు బెటర్ అనిపించింది కాబట్టి పర్చేజ్ చేసిన. ఓన్లీ మీ సైడ్ పందుల బెడద ఎక్కువనా? ఇంకా పందుల బెడదనే మా దగ్గర ఉన్నది మొత్తం పందులే. మామూలుగా ఏ పొలానికైనా వరి చేనుకైనా వస్తాయి, మొక్కజొన్న చేనుకైనా, ఈవెన్ పత్తి చేనులు కూడా వస్తున్నాయి. ఓకే, కాబట్టి ఇక మొక్కజొన్న ఇక మెయిన్ కాబట్టి దానికి పెట్టేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో పెట్టేసుకో. ఒకటేసారి పేమెంట్ చేసిరా లేదా మీరు ఈఎంఐ? లేదు, ఒకటేసారి పేమెంట్. బజాజ్ ఫైనాన్స్ ఉందని చెప్పారు, కాకపోతే ఇక ఫైనాన్స్ ఎందుకని చెప్పి నేను సొంత డబ్బులతోనే పర్చేజ్ చేసుకున్నాను. తీసుకున్నందుకు ఇక్కడ ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేనైతే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే హ్యాపీగానే ఉన్నా. ఇది తీసుకున్న తర్వాత బెటర్ రిజల్ట్ వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మొక్కజొన్న చేనులో అయితే పందుల బెడద కేవలం అటు సైడే కాదు, అన్ని ఏరియాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. పందులు ఒకసారి దాడి చేసినామంటే పంట మొత్తం నాశనం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రైతు వచ్చేసి 4 ఎకరాలకు ఈ సోలార్ ఫెన్సింగ్ తీసుకోవడం జరిగింది. మెయిన్గా ఈ సోలార్ ఫెన్సింగ్ టోటల్గా ఇక్కడ ఉన్న ఐటమ్స్ మొత్తం కలిపి 12,500 రూపాయలకు ఇవ్వడం జరిగింది. కేవలం ఈ సోలార్ ఫెన్సింగ్ అయితే 7,500, ఈ సోలార్ ప్లేట్తో సహా కలిపి ఈ బాక్స్ ఇవన్నీ కలిపి అయితే 7,500కు ఇవ్వడం జరిగిందని మనకు తెలియజేయడం జరిగింది. అయితే చాలామంది మీరు స్క్రీన్లో నెంబర్ ఇవ్వడం వల్ల జస్ట్ ఫోన్లు చేసి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ కాకుండా మీరు డైరెక్ట్ షాప్కి వచ్చి విజిట్ చేసి ఇక్కడికి వచ్చి మీరు తెలుసుకోవాలన్నా లేదా పర్చేస్ చేయాలన్నా మీకు ఈజీ ప్రాసెస్. మీకు ఇక్కడ 3-4 రకాలు ఉంటాయి కాబట్టి మీ అవసరాన్ని బట్టి ఇక్కడ వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ మనం ఫోన్ ద్వారా అయితే జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వీలవుతుంది. మీరు వీలైతే విజిట్ చేయండి. విజిట్ చేసి ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన రకాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు.